మనం వేసిన విత్తనాలు చూద్దాం రండి. ఆల్రెడీ ఈ విత్తనాలు వేసి 2 వీక్స్ పూర్తయిపోయింది. నేను భయపడినట్లే జరిగింది. నేను ఎప్పుడు విత్తనాలు కొనలేదు, భయపడుతూనే కొన్నాను జర్మినేట్ అవుతాయో లేదో అని. కొన్ని విత్తనాలు అయితే చాలా బాగా పెరిగాయి. ఇవి చూస్తున్నారు కదా, ఇవి కీరదోస అన్నమాట. కీరదోస నేను చాలా ఎక్కువ పెంచాలని అనుకుంటున్నాను, ఎందుకంటే ఇంట్లో ఎక్కువగా కీరదోస వాడుతున్నాం కాబట్టి. అవి అయితే చాలా బాగా పెరిగాయి. వేసిన ప్రతి సీడు వచ్చిందని చెప్పుకోవచ్చు. ఎంతంత పొడవు పెరిగాయి చూడండి, ఒకదానికొకటి అలిమేసుకుంటున్నాయి. ఈ డబ్బాల్లో అయితే నేను పొట్లకాయ విత్తనాలు పెట్టాను. పొట్లకాయ విత్తనాలు ఎలా పెట్టాలో అలానే నేను పెట్టాను. ముందు నానబెట్టి పెట్టాలని చెప్పడం జరిగింది, అలాగే పెట్టాను. కానీ ఒక్క విత్తనం కూడా మొలకెత్తలేదు. ఈ 3 డబ్బాల్లో వేసాను, పెద్దవి ఈ డబ్బాలు పెద్ద విత్తనాలు కాబట్టి ఈ పెద్ద డబ్బాల్లో వేసాను, కానీ ఒక్కటి కూడా మొక్క రాలేదు. ఇవి చూస్తున్నారా, కొబ్బరి చిప్పలో వేసినవి బీరకాయ విత్తనాలు అనమాట. నేను బీరకాయ విత్తనాలు 4 డబ్బాల్లో వేయడం జరిగింది. 3 డబ్బాలు, 1 కొబ్బరి చిప్ప, అలా 4 వాటిల్లో వేశాను. నా 8 ప్లస్ ఈ కొబ్బరి చిప్పలో 3 విత్తనాలు పెట్టడం జరిగింది. మొత్తం 9 విత్తనాలు పెడితే ఈ కొబ్బరి చిప్పలో విత్తనాలు మాత్రమే వచ్చాయి. మిగిలిన విత్తనాలు కూడా నాటాలి. వీటిని ఇక నేల మీద వేయాలి. మరి మీరు కొత్తగా ఏ విత్తనాలు పెట్టారు?